మేడం, నాకు స్ట్రెస్ వల్లే ప్రెగ్నెన్సీ రావట్లేదా అని అడుగుతూ ఉంటారండి. నిజానికి స్ట్రెస్ వల్ల డైరెక్ట్గా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఉండదు. కానీ క్రానిక్గా స్ట్రెస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది అండ్ దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గుతాయి. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఆడవాళ్ళలో ఎగ్ పెరిగి సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం జరగదు. ఓవ్యులేషన్ జరగకపోతే మనకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ తగ్గచ్చు. అండ్ సిమిలర్లీ మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గచ్చు అండ్ దీంతో స్పర్మ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండూ తగ్గుతాయి. సో స్ట్రెస్ అనేది సర్వసాధారణం, ప్రతి ఒక్క మనిషికి కూడా ఉంటుంది. స్ట్రెస్ని మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే డెఫినెట్లీ మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సమ్ కైండ్ ఆఫ్ యోగా, మెడిటేషన్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్తో స్ట్రెస్ బాగా తగ్గుతుంది. రెండోది ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ చేయటం, డాన్స్ చేయటం, ఏదన్నా ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా స్ట్రెస్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. మూడోది మీకు నచ్చిన పర్సన్తో మీరు మాట్లాడండి, ఓపెన్ అప్ అవ్వండి. మీ పార్ట్నర్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్ అవ్వచ్చు. అండ్ మరీ ఎక్కువ స్ట్రెస్ ఉంటే కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. నాలుగవది సరైన స్లీప్ ఉండాలి అండ్ పడుకునే ముందు స్క్రీన్ టైంని రెస్ట్రిక్ట్ చేయండి అండ్ మరీ లేట్గా పడుకోవడం అనేది అలవాటు చేసుకోకండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీకు ఏమైనా హాబీస్ ఉంటే ఆ హాబీస్కి కొంత టైం కేటాయించండి. సో ఇలాంటి టిప్స్తో మీరు మీ స్ట్రెస్ని హ్యాండిల్ చేసుకుంటే డెఫినెట్లీ మీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.